మనకి అగ్నిపర్వతం సినిమాలో అగ్గిపెట్టి ఉన్నా అన్నది చాలా పాపులర్ డైలాగ్. కృష్ణ గారు ఆ సినిమాలో 4 సార్లు 5 సార్లు అగ్గిపెట్టి ఉందా అని అడుగుతారు. అగ్గిపెట్టె ఉందా అని అడిగిన తర్వాత ఆయన ప్రతిసారి ఆ అగ్గిపెట్టిని డిఫరెంట్ పర్పస్ కోసం వాడతాడు. ఎప్పుడు కూడా అగ్గిపెట్టి తీసుకొని సిగరెట్ వెలిగించో లేకపోతే ఇంకో పని చేసి ఎప్పుడు ఒకటే పని చేయడు. ఒకసారి అగ్గిపెట్టి తీసుకుంటాడు ఫస్ట్లో. ఎప్పుడు విలన్స్ కృష్ణ గారి తల మీద బౌంటీ పెడతారు. బౌంటీ అంటే కిరాయి పెట్టినప్పుడు ఆ కిరాయి హంతకుడు ఎవడైతే ఉన్నాడో భీమరాజు అనుకుంటా 10 లక్షలకి కిరాయి ఒప్పుకుంటాడు కృష్ణ వేసేస్తానని. సూపర్ స్టార్ కృష్ణ కాదు సూపర్ స్టార్ కృష్ణ గారిని వేసేస్తానని ఒప్పుకుంటాడు. కృష్ణ గారు ఏం చేస్తాడు, విలన్ దగ్గరికి వచ్చి అగ్గిపెట్టి ఉందా అంటాడు. అగ్గిపెట్టి ఉందా అని తీసుకొని ఆడి మీద మందు పోసి ఆయన వేసేస్తాడు. ఆయన తగలబెడతాడు అగ్గిపెట్టి. నెంబర్ 1. రెండోసారి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అడుగుతారు, బాబు ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా ఇంత పెద్ద భవంతి ఎలా కడుతున్నావు అని. అగ్గిపెట్టి ఉందా అంటాడు. ఈ అమ్మాయి ఎక్కడ గొడవరా బాబు అని అగ్గిపెట్టిస్తే ఆ అగ్గిపెట్టి వెలిగించి అక్కడ ఒక చీటి దారం ఉంటుంది, ఆ దారానికి అంటిస్తాడు. ఆ దారం ఇలా తెగి అంటే ఈ అనాథాశ్రమానికి హాస్పిటల్కి మీరు 10 రూపాయలు చందా ఇస్తే సంతోషిస్తానంట. మూడోసారి నూతన్ ప్రసాద్ డాక్టర్ నూతన్ ప్రసాద్ 10,000 రూపాయలు ఫీజు ఇవ్వలేదే నేను గర్భిణీని చావుకి కారణం అయితే ఐ మస్ట్ టీచ్ ఏ లెసన్ టు యూ అని చెప్పి వచ్చేసాడు సూపర్ స్టార్ కృష్ణ గారు. వచ్చేసి అగ్గిపెట్టి తీసుకొని సందర్భాల్లో 4 డిఫరెంట్గా వాడతాడు. అద్భుతమైన రైటింగ్. నా జన్మలో నేను మళ్ళీ అలాంటి సినిమా చూడలేదు. మీరు బాహుబలి చూడండి, కేజీఎఫ్ చూడండి, ఆర్ఆర్ఆర్ చూడండి. రాఘవేంద్ర టేకింగ్, సూపర్ స్టార్ కృష్ణ అభినయం, ఆంగీకం అన్నీ. అయితే నాకేమనిపిస్తుందంటే మన సూపర్ స్టార్ కృష్ణ గారి అగ్నిపర్వతం డిజిటల్లీ మాస్టర్ చేసి తమన్తోటి మనం రికార్డింగ్ చేస్తే కొంచెం ఎడిటింగ్ చేసి రిలీజ్ చేస్తే ఇండియా మొత్తం ఆడుతుంది. మళ్ళీ పాన్ ఇండియా మూవీలాగా రిలీజ్ చేయొచ్చు. కేజీఎఫ్ పీజీఎఫ్ ఏ పని చేయవు. మన దగ్గర అంత డబ్బులు లేవు, కావాలంటే టికెట్ కొని సినిమా చూడగలం. కానీ మహేష్ బాబు గారు దీన్ని పూనుకొని అసలు అగ్నిపర్వతం మంచి ప్రింట్ కూడా లేదు యూట్యూబ్లో. దయచేసి మంచి ప్రింట్ రిలీజ్ చేస్తే మేము అభిమానం చూసి పండగ చేసుకుంటాం, ఈ పేరు చెప్పుకుంటామని తెలియజేస్తున్నాం.